సీనియర్ నాయకులు రామ్మూర్తి గారు, అలాగే సీనియర్ రాజకీయ విశ్లేషకులు లక్ష్మణ్ గారు అందరితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి అందరికీ కూడా. సో లక్ష్మణ్ గారు, ముందుగా అంటే అసలు 15 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ఎంతవరకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోగలిగింది? ప్రజల్లో ఎంత విశ్వాసం మూటగట్టుకోగలిగింది? అలాగే వ్యతిరేకత ఎంతవరకు మూటగట్టుకోగలిగింది? ఈ విషయాలన్నీ ఒక్కసారి మీరు విశ్లేషిస్తే ఆ తర్వాత పార్టీల వర్షన్ తీసుకుంటాను. ఎందుకంటే పార్టీలు అటు బీజేపీ కానివ్వండి, ఇటు బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, 2 కూడా ఈ తక్కువ కాలంలోనే ప్రజల్ని మోసం చేసింది, వ్యతిరేకత మూటగట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఎంతో కాలం ఉండదు, తొందరలోనే ఈ ప్రభుత్వం పడిపోతుంది అని మాట్లాడింది. ఇవన్నీ కూడా మనం చూసిన పరిస్థితుల్లో నిజంగా ఏంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఒకటి, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదు అన్నది ఒక ఆరోపణ ప్రతిపక్ష పార్టీలు చేస్తుంది. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి కొన్ని చేశారు, చేయకుండా ఏం లేదు కదా. అయినప్పటికీ కూడా మరి సరే, ప్రతిపక్షాలు ఎలాగో అన్ని విమర్శలు చేస్తారు, ప్రజలు ఏమనుకుంటున్నారు అని మనం ప్రధానంగా తీసుకున్నప్పుడు అన్ని అంశాల్లో కూడా ఆలస్యం అవుతున్నది, గందరగోళం సృష్టిస్తున్నారు. ప్రతిదీ కూడా రేషన్ కార్డు లేకపోతే ధరని మార్చారు, దాని విషయంలో ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే సామాన్య ప్రజలు ఎంఆర్ఓ ఆఫీస్కో లేదా ఆర్టీఓ ఆఫీస్కో లేదా కలెక్టర్ ఆఫీస్కో వెళ్ళారా అనుకోండి, ఏమైనా వాళ్ళ పనులు అవుతున్నవా? ఇది మొదటి ప్రశ్న. ఏమి కావటం లేదు, కాళ్ళకు బలపం కట్టుకొని తిరగాల్సిందే. అక్కడికి వెళ్తే సరైన సమాధానాలు ఉండవు. ఎంఆర్ఓ లేడు, మీటింగ్ పోయాడు, రాడు, కలెక్టర్ మీటింగ్ లో ఉన్నారు, ఇట్లాంటి సమాధానాలు వస్తాయి. సెక్షన్లోకి వెళ్తే మాకు తెలియకపోతారు. ఇక్కడ ప్రధానంగా ఎంఆర్ఓ ఆఫీసులు కీలకం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల వాళ్ళ ప్రజలు ఎక్కువ వెళ్తారు. భూమి సమస్య కానీ, రేషన్ కార్డు కానీ, లేదా సర్టిఫికేట్, అనేక పనులు మీద అవినీతి లేకుండా జరుగుతున్నదా? ప్రతిదానికి డబ్బులు ఇస్తే కానీ పనులు ఏ పరిస్థితి లేదు. అది గత ప్రభుత్వంలో చూసాం, ఏమైనా మారుతుందేమో, ఈ ప్రభుత్వం వస్తుందని ప్రజలు అనుకుంటారు. ఈ ప్రభుత్వం వస్తే మారచ్చేమో, కొంచెం బెటర్ గా ఉంటుందేమో అని. ఏది లేదు. గతంలో ఏముందో ఇప్పుడు అదే నడుస్తుంది. గతంలో ఎంప్లాయీస్ అధికారులు ఎలా వ్యవహరించారో ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. అంటే ఇక్కడ భయం అనేది లేదు. పోలీస్ వ్యవస్థ ఇంకా దాడుతుంది. పోలీస్ వ్యవస్థ ఎంత రాజకీయ నాయకులు అంటే అధికార పార్టీ వాళ్ళు చెప్పే పనులు తప్ప మిగతా ఏమి చేయడం లేదు. ఇవన్నీ చూశారు ఒకవైపు. రెండో వైపు ఏంది, ఇక్కడ మార్పు అనేది కనపడాలి. మార్పు కనపడడం లేదు. కనపడనప్పుడు ఖచ్చితంగా ప్రజలు అసంతృప్తి వస్తుంది. వచ్చాడు రేవంత్ రెడ్డి విషయంలో. సరే, పార్టీలు అంతర్గతంగా ప్రజలు అలా ఉంటే అంతర్గతంగా ఏమన్నా అందరూ సంతోషంగా ఉన్నారా? పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ. ప్రధానమైన శాఖలు ఇంతకాలం అయినా కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. నేను చెప్పాలా, మంత్రివర్గ ఇగో ఇస్తారా, రేపు ఇస్తారా, ఎల్లుండి ఇస్తారా అని 1.5 సంవత్సరం కాలం గడిచింది. ఇలా ఉండొచ్చా? ఇక్కడ ముఖ్యమంత్రి అయినా లాండ్ ఆర్డర్ దగ్గర ఉంటుంది. మిగతా మీరు ఉండవు, అందరికి ఇచ్చేస్తాడు. ఎవరికి పని వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్ సిటీ ఆయన దగ్గర ఉంది. హోమ్ చాలా ఇంపార్టెంట్ అది ఆయన దగ్గరే ఉంది. చిన్న వదిలేస్తాం. ఇక్కడ కంట్రోల్ అనేది మొత్తం నా దగ్గరే ఉండాలా అన్నటువంటి అభిప్రాయం ఆయన దగ్గర కనిపిస్తుంది. అది సరే, ఆయన విధానం ఎలా ఉంది, ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆయన మీటింగ్ లో మాట్లాడే మాటలు కానీ, లేకపోతే వాడే భాష కానీ ఎవరికి నచ్చడం లేదు. ఏం మాట్లాడుతున్నాడు, ఎవరు తిరుగుతున్నాడు, ఏ రోజు ఎవరిని ఓడుతున్నాడో ఏమీ తెలియని పరిస్థితులు. అంటే అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా ఏదైనా వస్తే మాట్లాడుతుంది. ఏమంటే మాత్రం ఏది మాట్లాడుతుంది, ఏది పడితే అది మాట్లాడాలని అని అనుకోవడం కరెక్ట్ కాదు. ఒక డిగ్నిఫైడ్ గా మెయింటైన్ చేయాలి. గత ప్రభుత్వాలు చేశాయంటే వాళ్ళు చేయలేదు, వాళ్ళనే తప్పు, మంచోళ్ళు వాళ్ళు ఏమి తిట్టకుండా ఉన్నారని అనటం లేదు, వాళ్ళదే చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు. మా భాష కూడా వాళ్ళు కూడా ఇంకా. అందువలన
ప్రజలకు ఏం ఆలోచిస్తున్నారు? ప్రజలకు ముందు అవినీతి లేకుండా ఉండాలి, వాళ్ళ పనులు జరగాలి. రెండోది వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ జోలికి పోదు. అంటే వాళ్ళ జోలికి అంటే ఏంటి? వాళ్ళ ఆస్తుల జోలికి, వాళ్ళ భూముల జోలికి. నచ్చిందనుకో, ఈ భూమి అతనికి కావాలనుకో, అది 20 లక్షలు ఎకరా భూమి చేసి పిలిచి ఎమ్మెల్యేలు కానీ లేకపోతే అధికార పార్టీ నాయకులు కానీ మాకు కావాలా, 20 లక్షల భూమి నీకు 2 లక్షలు ఇస్తాం, 3 లక్షలు ఇస్తాం, రిజిస్టర్ చేసి అలా లాక్కున్నారు తెల్ల చోట్ల పల్లెలు. అంటే గతంలో కూడా జరిగింది, ఇప్పుడు జరిగింది. నేనేం చెప్తానంటే కంపారిజన్ చేయడానికి గతంలో ఏం జరిగాయో అవి జరగకుండా ఉంటే మనం కంపారిజన్ చేయొచ్చు. ఈ ప్రభుత్వం సజావులో ముందుకు పోతున్నదని చెప్పగలుగుతాం. గతంలో ఎన్ని జరిగాయో అన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా పర్మిషన్స్ ఇస్తున్నారా? ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వ్యతిరేకత ఏంటంటే హైడ్రా. అంటే ఇక్కడ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో అంత జనంలో సామాన్య ప్రజలు కూడా ఓకే, మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, మంచి కాలనీలు కట్టిస్తాము, పేదరికంలో ఉన్నట్టు ముసిరనిచ్చో ఇరువైపులా పేద ప్రజలు ఉన్నారు, చాలా దరిద్రంగా ఉన్నారు వాళ్ళు, నో డౌట్. ఆ వాసన భరిస్తూ అక్కడ ఉన్నటువంటి వాతావరణం చూస్తే బాధ వేస్తుంది. మనం అక్కడి నుంచి తొలగించి మంచి ప్లేస్ ను తరలించి పంపించి మంచిగా ఇల్లులు ఇచ్చి పంపిస్తున్నారు. ఇప్పుడు పర్వాలేదు, కానీ చెరువులు ఆక్రమించిన చోట పేదవాళ్ళు కట్టుకునేవి, మధ్యతరగతి కట్టుకునేవి, ఉన్నత వర్గాలు కూడా వస్తున్నారు, ఓకే. కానీ ఆ ఉన్నత వర్గాలు కూడా అందరికీ కూలగొడుతున్నారా, కొందరే కూలగొడుతున్నారా? ఇది పెద్ద ప్రశ్నే కదా. కూలగొట్టడం లేదు కదా. రూల్స్ వైలేట్ చేసి నిర్మాణాలు జరగలేదా? ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర కేబీఆర్ పార్క్ సంబంధించిన సైడ్ లో ఆ యొక్క స్థలాన్ని టూరిజం డెవలప్మెంట్ గ్రూప్ అని చెప్పి అక్కడ ఒక హోటల్, అంటే స్టార్ హోటల్ నిర్మించాలని చెప్పి టిఆర్ఎస్ ప్రభుత్వం ల్యాండ్ కేటాయిస్తే అక్కడ నిర్మాణాలు ఏం జరిగాయి? తర్వాత చేతులు మారి అపార్ట్మెంట్ కడుతున్నారు. అండర్ గ్రౌండ్ పెద్ద అపార్ట్మెంట్. నేను ఏం చెప్పాడు? చెక్ పోస్ట్ దగ్గర ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, అక్కడ అన్ని అపార్ట్మెంట్లు కడితే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఎలా కడతారు? అసలు ఇది పర్పస్ ఇచ్చింది ప్రభుత్వం ల్యాండ్ పర్పస్, దాని పర్పస్ టూరిజం డెవలప్మెంట్ కింద అని చెప్పి దాన్ని డొమెస్టిక్ ఎట్లా కన్వర్ట్ చేశారు, ఎలా అపార్ట్మెంట్ కడుతున్నారని పెద్ద ప్రశ్న చేశాడు ఆ కంపెనీ మీద. ఇప్పుడు మరి 14 నెలలు ఏమైనా యాక్షన్ తీసుకోలేదు అంతేగా? ఏమైనా నోటీస్ ఏమైనా ఇచ్చారా? లేదా నిర్మాణాలు అయిపోయా? అంటే ఇది ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాను. అట్లాంటివి చాలా ఉన్నాయి. మరి ఏం చెప్తాం దానికి చెప్పండి. సరే, మళ్ళీ మాట్లాడదామండి. రామకృష్ణ గారు, ఇక్కడ బీజేపీ ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీల గురించి కానివ్వండి, ప్రజలకు ఏం చేయలేదు అనే విషయంలో బీజేపీ కూడా ప్రతి సందర్భంలో ప్రశ్నిస్తూనే వస్తుంది. కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ మాట్లాడుతూనే ఉన్నారు. మొన్న ఈటెల రాజేందర్ గారు కూడా హైడ్రా విషయంలో ఇదే అంశం